ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాం. ఆయన ప్రెస్ మీట్ తర్వాత పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు. ప్రస్తుతం వారి ఆగ్రహావేశాలు చూస్తున్నాము. అంబటి రాంబాబు ట్రావెల్ చేసే కారును ధ్వంసం చేశారు. కర్రలతో అద్దాలు పగలకొట్టారు. లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని నిలువరించడానికి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు గుంపులుగా చేరుకోవడంతో నిలువరించలేకపోయారు. దీంతో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కి అక్కడున్న విండో మిర్రర్స్ కూడా పగలకొట్టారు. పెద్ద పెద్ద రాళ్లు నాపరాళ్లతో అక్కడున్నటువంటి లగ్జరీ కార్ల అద్దాలు కూడా పగలగొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అంబటి ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన్ను అరెస్టు చేయాలంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఉన్నారు. అంబటి ఇంటిపై కోడుగుడ్లు, నాపరాళ్లు, బండరాళ్లతో అలాగే అక్కడ ఉన్నటువంటి కర్రలతో అక్కడున్న ఫర్నిచర్ అంతటిని కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు గుంపులుగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అంబటి రాంబాబు ఈ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఇది తెలుసుకున్న కార్యకర్తలు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కి అక్కడ ఉన్నటువంటి విండో మిర్రర్స్ ను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఒక ఆందోళనకర వాతావరణాన్ని చూస్తున్నాము. ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాము. ఒక్కసారిగా ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇంటి వద్దకు చొచ్చుకొచ్చారు. చేతికందిన వస్తువులతో అక్కడ ఉన్నటువంటి కార్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది గోడలెక్కి ఫస్ట్ ఫ్లోర్కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి కిటికీ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఎంతవరకు మేము సమన్వయం పాటిస్తాం, ఓర్పుగా ఉంటాం. బాబు గారు సామరస్యంగా ఉండండి అని మా బాబు గారు చెప్తా ఉంటే ఇప్పటి వరకు అన్ని చంపుకొని కోపతాపాలన్నీ భరించి ఊరుకున్నాం. ఇక మాకు ఆ శక్తి లేదు. మా బాబు గారిని, మా లోకేష్ గారిని ఎప్పుడైనా నోరెత్తి మాట్లాడి నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు, నా పైన అటాకింగ్ చేశారు. అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని కూడా అంబటి రాంబాబు చెప్తున్నాను. ఇవాళ నీ మీద ఎవరు అటాక్ చేయలేదే, పొద్దున్న నీ మీద ఎవరు అటాక్ చేయలేదే. నువ్వు దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చి నేను బ్యానర్లు చింపుతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని బాబు గారిని కూడా నోటుకొచ్చినట్టు తిట్టి నువ్వు రెచ్చగొట్టి అందరినీ నీ సాక్షి మీడియాలో మళ్ళీ నీకు సానుభూతి వచ్చేటట్టు నువ్వు చేసుకుంటే ఇవాళ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో ఇవాళ చూస్తున్నాడు అంబటి రాంబాబు. ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పటి వరకు మా సహనమే చూశాడు, మా బాబు గారి ఓర్పునే చూశాడు. ఇక బాబు గారు కాదు కదా మాకు దేవుడు చెప్పినా కూడా ఈ అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. క్షమాపణన్నా చెప్పాలా, అరెస్ట్ చేసి లోపలన్నా వేయాలి. పరిపాలన చేసిన సీఎం గారిని ఎట్టబడితే భాషలతో దూషిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మహిళలు నేను మాలమహానాడు జిల్లా ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. ఇదిగో మహిళలు దాడులు చేసి మరి మహిళలంతా కూడా మరి వాళ్ళ బాధలో మరి ఆయన అన్నందుకు మా మహిళల రక్షణగా ఆయనకు క్షమాపణ చెప్పాలనిగా కోరుకుంటున్నాము. ఇది మొత్తానికి వెంటనే మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నీలాంటి పిల్ల గొండాలకి ఎవడు భయపడ్డా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా చట్టపరంగా చూసుకోవాలి కానీ ఎంత పెద్ద పెద్ద రాళ్లు, బొకేలు, అదే విధంగా అన్ని పెట్టి ధ్వంసం చేయడానికి ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ అంటారా? చట్టపరంగా చూసుకుందామనే మేము రాంబాబు గారికి క్షమాపణ అడగడానికి వచ్చాం. క్షమాపణ అడగడానికి వస్తే ఒక 50 మంది గొండాలను వేసుకొని వచ్చి రండి చూసుకుందాం అని చెప్పి మా వ్యక్తిని ఒక లోపల తీసుకెళ్లి కొట్టిన పరిస్థితి తర్వాతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం రియాక్ట్ అయ్యిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఇది మొత్తానికి చూడొచ్చు, పెద్ద ఎత్తున హ్యాండిక్యాప్స్ అందరూ కూడా అంబటి రాంబాబు కార్యాలయానికి తరలి వచ్చారు. మొత్తం అంబటి డౌన్ అంటూ కూడా వీళ్ళందరూ వ్యాఖ్యలు చేస్తారు. ఏంటి ఇక్కడికి దేనికి వచ్చారు? గుంటూరులో అంబటి ఇల్లు పార్టీ ఆఫీస్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అంబటి ఇంట్లోకి పెద్ద పెట్టున టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కర్రలతో ఇంటిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. చేతికందిన వస్తువులు, నాపరాళ్లు, బండరాళ్లు పట్టుకొని అక్కడున్నటువంటి కార్లను, అద్దాలను పగలకొట్టారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఫ్లోరు పక్కనున్నటువంటి మేడపై నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి అక్కడున్నటువంటి విండో మిర్రర్స్ పగలకొడుతున్న దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు పెద్దపెట్టు నినాదాలు చేస్తూ దూసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చేతికి అందినటువంటి కర్రలు, రాళ్లతో ఇంటి అద్దాలను, విండోస్ అద్దాలను, అలాగే కార్ అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దాడి జరుగుతున్న సమయంలో అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నారు. అంబటి రాంబాబు బయటికి రావాలి, క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్న దృశ్యాలు చూస్తున్నాము. చంద్రబాబు అంతు చూస్తానన్న అంబటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంబటి నాలుక కోస్తామంటూ కూడా టీడీపీ కార్యకర్తలు చాలా ఆగ్రహావేశాలకు లోనవుతూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అంబటి అనుచరులు అలాగే పోలీసుల మధ్య కూడా ఒక దశలో తోపులాట చోటు చేసుకుంది. అంబటి ఇల్లు, కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కర్రలతో దాడి చేసి కారు అద్దాలు, ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్నారు. అంబటి బయటకు రావాలంటూ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి అక్కడున్నటువంటి విండో అద్దాలను కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు టీడీపీ కార్యకర్తలు. చేతికందిన కర్రలు, రాళ్లతో ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే ఆయన రోజు ప్రయాణించే కారు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళని నిలువరించడం సాధ్యం కావడం లేదు. లోపల అంబటి రాంబాబు ఉన్నారు, బయట టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము.
అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. పోలీసులు అంబటి అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంటోంది. ఓ దశలో టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మాట వినకుండా చేతికొచ్చిన వస్తువులతో అక్కడ కారు అద్దాలను ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కర్రలతో ఇంటిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. నాపరాళ్లు బండరాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దాడి జరుగుతున్న సమయంలో లోపల అంబటి రాంబాబు ఉన్నారు. పోలీసులు నిలువరిస్తున్నప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అంబటి బయటకు రావాలి, క్షమాపణలు చెప్పాలంటూ వాళ్ళు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అంబటి ఇంటిపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి విండోను కూడా ధ్వంసం చేశారు. అంబటి ఇంట్లో ఉన్నారు కాబట్టి బయటకు రావాలంటూ కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళు పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు నాలుక చీరేస్తామంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ఇంటిపై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము.